ఓం శాంతి. మనస్సును ఏకాగ్రం చేసే యోగాభ్యాసం చేద్దాం. ఎప్పుడైనా మనస్సు ఉదాసీనంగా ఉన్నా ఒక్క 5 నిమిషాలు ఈ మెడిటేషన్ చేద్దాం. ఓం శాంతి. మనస్సును ఏకాగ్రం చేయండి. మస్తకం మధ్యలో ఒక మెరిసే సితార, ఒక శాంత స్వరూప ఆత్మను అని అనుభవం చేయండి. ఆత్మనైన నా నుండి శాంతి యొక్క కిరణాలు వెలువడి సంపూర్ణ శరీరంలో వ్యాపిస్తున్నాయి. పైన బ్రెయిన్ నుండి క్రింద పాదాల వరకు ఈ శాంతియుత కిరణాలు వ్యాపిస్తున్నాయి. మరియు నేను సంపూర్ణంగా రిలాక్స్ అవుతున్నాను. నెమ్మది నెమ్మదిగా ఈ కిరణాలు వ్యాపించి నా సంపూర్ణ శరీరం లైట్గా అవుతుంది. ఈ శరీరం లేదు, నేను ఆత్మగా స్థితులై ఉన్నాను. నా డబుల్ లైట్ శరీరంలో సంపూర్ణంగా స్థిరమై సంపూర్ణ ఏకాగ్రత శాంతి స్థితిలో స్థితులయ్యాను. ఇప్పుడు మనం పరంధామం నుండి శివబాబా సర్వశక్తివంతుడు పరమపిత పరమాత్మను ఆహ్వానం చేద్దాం. బాబా రండి. నెమ్మది నెమ్మదిగా పరంధామం నుండి బాబా సృష్టి వైపు వస్తున్నారు. నా శిరస్సు పైకి వచ్చారు. నాకు ఛత్రఛాయగా అయ్యారు. శివబాబా యొక్క దివ్య శక్తుల యొక్క రంగుల కిరణాలు ఆత్మనైన నాలో ఇమిడిపోతున్నాయి. పరమాత్మ నుండి రంగురంగుల కిరణాల పవిత్రత, శాంతి, ప్రేమ, ఆనందం ఇంకా శక్తుల కిరణాలు నిరంతరం ఆత్మనైన నాలో నిండుతూ ఉన్నాయి. నేను పరమాత్మ యొక్క సంతానం. ఇప్పుడు బాబా నాకు వరదానం ఇస్తున్నారు. విఘ్న వినాశక భవ, సఫలతామూర్త భవ. ఈ వరదానాలు ప్రాప్తించడంతో నా ప్రతి కార్యము నిర్విఘ్నంగా అవుతుంది మరియు ప్రతి కార్యంలోనూ సఫలతామూర్తిగా అవుతాను. నేను పరమాత్మతో సదా కంబైండ్ను. వారి శక్తులు నిరంతరం నాతో ఉన్నాయి. నేను సఫలతామూర్త ఆత్మను. సఫలత నా జన్మసిద్ధ అధికారం. ఎక్కడైతే పరమాత్మతో కంబైన్డ్గా ఉన్నానో అక్కడ సర్వశక్తులు తోడుగా ఉంటాయి. ఏదైనా కార్యం నిమిత్తం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణం చేసేందుకు వెళ్ళినప్పుడు
మనము విజయులము, నిర్విఘ్నులము, సఫలతామూర్తులుగాను అవుతాము. భగవంతుడు నాతో ఉన్నారు, నా తోడు ఉన్నారు అని అనుభవం చేద్దాం. ఏమి జరిగినా మంచే జరుగుతుంది. సదా సఫలతామూర్తి ఆత్మాభవ, సదా నిర్విఘ్న భవ, సదా విజయీ భవ. ఓం శాంతి.